గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు పేస్ట్ గురించి తెలుసుకుందాం. చాలామంది ఎక్కువ మంది వాడేది డైలీ వాడేది పేస్టు. ప్రతిరోజు వాడతాం. సో, ఆ పేస్టు ఏది వాడితే మనకు బెటరు? ఈరోజు మన కంపెనీ వాళ్ళు ఒక గ్రేట్ పేస్ట్ తీసుకున్నారనమాట. చాలామంది వాడుతున్నారు. సో, దాని గురించి అసలు ఫస్ట్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే. सर भी अच्छे से करता है और साथ ही दांतों से जुड़ी మన కంపెనీ పేస్ట్ పేరు హవోమా ప్రీమియం టూత్ పేస్ట్. ఓకే. ఈ హెర్బల్ పేస్ట్ అనమాట ఇది. ఆయుర్వేద. ఎలాంటి కెమికల్ ఉండదు. అండ్ దేనికి మామూలుగా పళ్ళకు సమస్యలొస్తుంటాయి. పళ్ళకు సమస్యలొస్తాయి. ఎక్కువ క్యావిటీ అని జెప్పేసి పళ్ళకు మధ్యలో బొక్కలుంటాయి. ఎప్పుడు నొప్పి తీస్తుంటాయన్నమాట. సో, ఇలాగ చాలా వరకు ఎక్కువ ఇష్యూస్ వచ్చేసి దీనిల వల్లనే. తర్వాత చుట్టుపక్కల పంటికి చుట్టూ మీరు మీరు చూస్తున్నారు గదా! ఫోటో కనిపిస్తుంటది. పంటికి చుట్టూ యెల్లో కలర్‌లో రావడము ఇలా ఉంటది. అండ్ తర్వాత స్మెల్ ఒస్తా ఉంటది. మీరు ఎంతసేపు ఎన్ని సార్లు బ్రష్ చేసుకున్నా గూడా ఒక గంట, 2 గంటలకే వాసన ఒస్తా ఉంటది. మాట్లాడుతంటే స్మెల్ ఒస్తా ఉంటది వేరే వాళ్ళకు. సో, అట్లా మళ్ళా కొద్దిగా ఊగుతా ఉంటది గూడా ఒక్కొక్కసారి. అంటే కింద మనకు పంటి కింద ఏదైతే ఉందో, అది గమ్ అంటారనమాట. దానికి ఏదైతే స్కిన్ మాదిరి ఉంటుందో, దాన్ని పట్టుకోవాలి గదా గట్టిగా అది. టూత్ పట్టుకుంటేనే మనం బాగా నమలగలుగుతాం, ఏదైనా ఉంటాం. లేదంటే ఊరికే అట్లా ఊగుతా ఉందనుకోండి, లూజ్ అయిపోయిందంటే కష్టమైపోతది. సో, అందుకోసమే మనకి ఇవన్నీ చాలా మంది ఎక్కువ ఫేస్ చేసేది ఈ 5 ప్రాబ్లమ్‌లే. పంటికి సంబంధించిన 5 ప్రాబ్లమ్‌లు ఫేస్ చేసి చాలామందేందంటే డాక్టర్ల దగ్గరికి పోతాం. అవునా? డెంటిస్ట్‌లున్నారు అందుకోసమే. ఈ 5 ప్రాబ్లమ్స్ ఎక్కువుంటాయి కాబట్టి. సో, వీట్ల వల్ల ఒక్కొక్కటి ప్రతి ఒక్క వ్యక్తికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం అందరూ గూడా. సో, ఈరోజు ఎందుకు ఇవన్నీ మనకు మెయిన్ కొన్ని ఉంటాయన్నమాట. ఈడ పంటికి సంబంధించింది చూపించుంటారనమాట. పైన ఉండేది ఎనామిల్ అంటారు. దాని కింద ఉండేది పైన లేయర్ ఉంటదొకటి. దాన్నేమంటారు? డెంటిన్ అంటారు. పల్ప్ అంటారు. వీటి లోపల మన పంటిలో గూడా రక్తం ప్రవహిస్తా ఉంటది. మన పంటిలో గూడా రక్తం ప్రవహిస్తా ఉంటది. అది గూడా కొద్దిగా మంచిగా ఉండాల. అంటే ఇప్పుడు మన శరీరంలో ఎట్లయితే ఒక వీన్ ఉందో అంటే సారీ నరాలంటారు గదా! నర్వ్స్ అంటారు. సో, నరాల్లాగానే దాంట్లో గూడా పంటిలో గూడా ఒక్కొక్క చిన్న నరాలుంటాయి. చాలా చిన్న నరాలుంటాయి. సో, వాటిలో గూడా బ్లడ్ పాస్ అవుతా ఉంటది కాబట్టి అది గూడా మంచి బ్లడ్ ఉంటేనే ఇంకా కొంచెం మంచిది. లోపల నుంచి గూడా బాగుండాల. స్ట్రెంత్ ఉండాల. సో, దానికి ప్రతి ఒక్కటి మనకు బ్లడ్ బాగుండాలంటే నోని గావాల. మెయిన్ థింగ్ ఏందంటే నోని బాగా ప్యూరిఫై చేస్తది బ్లడ్‌ని. సో, అండ్ ఇప్పుడు డెంట్‌కి సంబంధించింది పైనుంచి గూడా చేయాలి గదా! లోపల నుంచి కొద్దిగుంది. బ్లడ్ బాగుంటే. కానీ మాక్సిమం వరకు బ్లడ్ బాగుంటే బాగుంటది. ఏదైనా మనం ఎందుకంటే బయట చాలా చాలా తింటుంటాం గదా! దానివల్ల పైనుంచి వచ్చే లేయర్ తింటుంటది. పైన ఏదైతే जिसे ప్రాబ్లమ్ आम ఉంటే भाषा में कीड़ा लगना या फिर दांत सड़ना भी कहते हैं और प्लाक का इस्तेमाल किया మ गया है। మనకు దానికోసమే అన్నమాట. ఈ మనకు డెంటల్ అంటే ఇదేమంటారు? పళ్ళకు సంబంధించిన ఏవైతే ప్రాబ్లమ్స్ మనకొస్తున్నాయో, వాటన్ని క్యూర్ చేయడానికి మనకు నేచురల్‌గా మనము చాలామంది ముందు కొంతమంది వాడేవాళ్ళనమాట. కొన్ని పదాలు, రసాయనాలు తీసుకొని వాడేవాళ్ళు. చాలామంది చేసేవాళ్ళనమాట. సో, ఇట్లా ఉంటాయన్నమాట ముందు. కాకపోతే ఇప్పుడేంటంటే అవి సరిపోవడంలా. అవి గూడా సరిపోవడం మనం తినే ఫుడ్‌కి. సో, తినే ఫుడ్‌లలో అంతా పంటి చుట్టూ పేరుకుంటుందది. ఆయిల్స్ గాని, మసాలాలు గాని, ఇవన్నీ ఏంటంటే పంటి చుట్టూ పేరుకుంటుంటది కాబట్టి, మనకు కొన్ని దాన్ని రిమూవ్ జేసేయాల. క్లీన్ జేసుకోవాల. శరీరాన్ని ఎట్లయితే బాగా సోప్ పెట్టి రుద్దుతామో, దాని పంటిని గూడా ఊరికే రుద్దడం అంటే మామూలుగా ఏదో ఇప్పుడు మనమే ఉన్నాం. మన శరీరాన్ని సోప్ పెట్టకోకుండా ఏదైనా ఒక పీస్ తీసుకొని రుద్దితే ఎట్టుంటది? పోతదా? పోదు. అట్లనే మనం ఊరికే ఏదో ఈ పేస్ట్ బాలేకపోతే బ్రష్ చేసి రుద్దుతున్నాం. అది క్లీన్ అయితదనుకుంటున్నాం. కాదు. కరెక్ట్ ఏదైతే ఇప్పుడు మంచి సోప్ వాడదామో, మంచి పేస్ట్ వాడాల. కాబట్టి ఇప్పుడు బెనిఫిట్స్ ఇప్పుడు మరీచా అంటారు. మనకు దీని పేరు మిరియాలంటారు గదా! సో, అట్లా. తర్వాత ఏదైతే ఉందో ఇట్లా లవంగా గూడా యాలకలు కాదు. నాకు తెలుగు ముందుగానే రాదు. లవంగా అంటే అందరికి తెలిసిందే. సో, ఇది రిలీఫ్ ఉంటదనమాట. పంటికి నొప్పికి రిలీఫ్ ఉంటది. చాలామంది ఈ లవంగా అయితే బ్లీడింగ్ ఏదైనా వచ్చిందనుకో, ఇవి కంట్రోల్ చేస్తాయి. ఇది మనకి ఈ 3 కలుపుతారనమాట. నేచురల్ ఇంగ్రీడియెంట్స్ అంటారు. ఇప్పుడు మిరియాలున్నాయి. ఏదైనా సెన్సిటివ్ ఉన్నా గూడా దాని బెనిఫిట్స్ ఎక్కువ. దాని నుంచి మనకు సెన్సిటివిటీ తగ్గిస్తది. అంటే ఏదన్నా ఇప్పుడు నమిలినాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం తినేటప్పుడు ఏదైనా రాయలు పడుతుంటాయి. చిన్న రాళ్ళు తెలియకోకుండా ఉంటాయి. అది పటక్కని పడేసరికి అని నొప్పి తీస్తది. అవునా గదా! తెలియకుండా నమిలేస్తాం. నమిలేసినప్పుడు ఏమైందంటే అబ్బా! రాయి పడిందని జమ్మంటది అట్నే. సో, అలా అనుకోకుండా ఉండడానికి కోసం అది जिसे कि काली मिर्च भी कहा जाता है। ये एंटीबैक्टीरियल करने में मदद దాని करता తర్వాత है और దాల్చిన मसूड़ों చెక్క को అంటారు. తెలిసిందే దాల్చిన చెక్క.
అది తెల్లగా చేస్తుంది అనమాట. మన పంటిని తెల్లగా చేస్తుంది. అండ్ బ్యాక్టీరియా ఏదైనా ఉంటే దానికి రిమూవ్ చేస్తుంది. బ్యాక్టీరియాని పంటిని తెల్లగా రావాలంటే దాల్చిన చెక్క చాలా ఉపయోగపడుతుంది. అండ్ మాజు ఫల ఇది ఒక పండు. సో ఇది కూడా కలుపుతారు. అసలు కొన్ని కొన్ని అవన్నీ మనకు తెలియదు అనమాట. సో ఇవి వాడాలని తెలియదు. కాబట్టి ఇవి ఏం చేస్తాయి, లూజ్ కాకుండా పండు గట్టిగా ఉండేటట్టు బాగా కింద బాగా పట్టుకుంటుంది అనమాట. గమ్ టైట్నింగ్ అంటారు. అండ్ అల్సర్ ఏదన్నా మౌత్ నోటికి సంబంధించిన ఏదైనా బ్యాడ్ కానీ స్మెల్ కానీ ఇవన్నీ క్లియర్ చేస్తుంది. సో అట్లా మనకి కొన్ని ఏంటంటే మనం ఎంత చేసినా కూడా బ్యాక్టీరియా వస్తూ ఉంటుంది. కాబట్టి దానికోసం కూడా బక్కులని ఇంకొకటి ఫ్రూట్. సో అట్లా ఇవన్నీ ఏంటంటే పండ్ల నుంచి ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం ఉంటుంది. వాటిని टाइट रखता है, మనకు దానికి అవి हमारे दांतों చేస్తాయి की అన్నమాట. गम प्रॉब्लम्स को दूर దాని करने में తర్వాత मदद చూడండి సోంపు. సోంపు ఎందుకు, చాలా మంది తినిన తర్వాత బిర్యానీ అట్లా తినిన తర్వాత ఫుల్ వేసిన తర్వాత సోంపు తింటారు, అవునా? ఎందుకు తింటారంటే ఫ్రెష్గా ఉండాలి ఫీలు. ఆ సోంపు తింటే బాగా మంచి స్మెల్ వస్తుంది. మెంతాల్ ఆకు ఉంటుంది, మెంతాల్ ఆకు ఉంటుంది. సో అది ఆకు కూడా చాలా మంది తింటారు, కొద్దిగా స్మెల్ కోసం కావచ్చు. తర్వాత గమ్ ఏదన్నా ఉన్నా కూడా అది అంటే కొద్దిగా గమ్ ప్రాబ్లమ్స్ని రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు ఇవి బయట ఏవైతే ఉన్నాయో చూడండి ఎన్ని రకాలు, ఇప్పటికి 6 రకాలు చెప్పిన. ఇవి మళ్ళీ 3 9 రకాల మనకు ఈ పేస్ట్లో కలుపుతారు. గరిక అంటే టీత్ క్లీనర్ ఇవి करता है और క్లీన్ ये చేసి मुंह में ఒక ठंडक పేస్ట్‌లో देता है। ఇన్ని కలుపుతారు. అయితే మనోళ్ళు సార్ బాగున్నాయి కదా ఇవన్నీ మనం మామూలుగా ఇంక మనమే చేసుకోవచ్చులే అనుకుంటారు. కానీ కాదు. అవి ఏ ఏ వస్తువు ఎంత క్వాంటిటీలో కలపాలో అంత క్వాంటిటీలో కలిపితేనే దాని ఎఫెక్టివ్‌గా ఉంటది. ఏ ఏ పదార్థము ఏ వస్తువులు ఇప్పుడు 5 పదార్థాలు కలపాలి ఒక వస్తువులో. 5 పదార్థాలు ఎంత పడితే ఏసుకొని ఊరికే కలుపుకొని మనమే చేసేసుకోవచ్చులే అనుకుంటే కుదరదది. దాని రిజల్ట్ రాదు. ఇంగా దాని ఎఫెక్ట్ కొడతది. ఏదన్నా సైడ్ ఎఫెక్ట్ వస్తది. అట్ట గాదు. ఒక పర్సెంటేజ్ ఉంటది. ఇది ఇంత పర్సెంటేజ్ కలపాలి. ఇది ఇంత పర్సెంటేజ్ కలపాలి. ఎంఎల్ అంటాం గదా! కొన్ని ఇది ఎక్కువ కలపాలి, ఇది తక్కువ కలపాలి. అట్టుంటాయన్నమాట. అప్పుడు మన బాడీకి కరెక్ట్‌గా ఏదైనా గాని దాన్ని క్లియర్ చేయడానికి ఉంటది. అట్ట కాకుండా ఎట్లా పడితే అట్లా చేసినామంటే ఇబ్బంది जिसे माउथ वॉश की तरह भी इस्तेमाल किया जाता है, जिसे इनेमल कहा जाता है। కాబట్టి उस చూడండి మనకు పంటికి గట్టితనం చేస్తది. తెల్లగయితాయి. ఏదన్నా బ్యాక్టీరియా అంతా పసుపు కలర్‌లో వస్తది గదా! బ్యాక్టీరియా అంతా దాన్నంతా క్లీన్ చేస్తది. సో, గట్టిగా పట్టుకునేదానికి ఇలాగేంటంటే మధ్యలో పంటికి చాలా మందికి బొక్కలుంటాయి. చూడండి కావాలంటే గమనించండి. మీరు అని ఓపెన్ చేసి మీ పక్కనున్నోళ్ళ ఇంట్లో వాళ్ళని చూడమని చెప్పండి. పంటికి బొక్కలొస్తాయి ఇట్లా. మధ్యలో నల్లగా కూడా ఉంటదనమాట. అది క్యావిటీ. దాన్నేమంటారంటే బ్యాక్టీరియా ఫార్మ్ అయ్యి మెల్లమెల్లగా తినేస్తుంటది పైన లేయర్‌ని. సో, అందుకోసమే మనం క్లీన్ చేసుకుంటా ఉండాలి. దానికోసమే అనమాట. బ్యాడ్ స్మెల్ రాకోకుండా వీటన్ని प्रोडक्ट करती చేస్తదనమాట. है ताकि आपके दांतों में సో, ये एक ప్రతి ఒక్క దీంట్లో వాడే ప్రతి ఒక్క వస్తువు ఏందంటే న్యాచురల్. ఎలాంటి కెమికల్ ఉండదు. చాలా మందికి కొంతమందికి ఏందంటే పళ్ళు వాడతా వాడతా చిన్న పిల్లలు కూడా చాక్లెట్‌లు తిని పంటి నొప్పులు, పంటి చాలా మందికి పోయేటివి కూడా దాని ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఎందుకంటే ఎక్కువ తింటా ఉంటారన్నమాట చిన్న పిల్లలు. ఏది పడితే అది తింటుంటారు. సో, వాళ్ళ కోసం ఇది వాడుతుంటే చాలా మందికి క్యూర్ కూడా అయినాయి. కాబట్టి న్యాచురల్‌గా ఉంటాయి. ఏదున్నా గూడా న్యాచురల్ ఇది. మనం పూర్వకాలంలో ఎట్లయితే వాళ్ళు పంటిని క్లీన్ చేసుకోవడానికి వాడుతుంటారో, వాటికన్నా ఇంకా కొద్దిగా ఎక్కువ ఏవైతే మనకు అవసరమో వాళ్ళు ఇంగా 9 రకాలవన్నీ కలిపి మనకు పెడుతున్నారు. న్యాచురల్ 100% వెజిటేరియన్ గూడా. నాన్ వెజ్ గూడా గాదు. వెజిటేరియన్. 100% వెజిటేరియన్. న్యాచురల్. సో, వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు మంచి క్వాలిటీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. జీఎంపీ సర్టిఫైడ్ ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట. ఇది మంచి క్వాలిటీ ఉందా లేదా అని సర్టిఫికేట్ ఇస్తారు. సో, అట్లా ఓవరాల్ హైజీన్. సో, హైజీన్ ఉంటుంది కాబట్టి మనకేమి ఇబ్బందేం లేదు. సో, ప్రతిదీ మనకి ఎంతైనా వాడొచ్చు. ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నీట్‌గా ऐसा सर्टिफिकेट होता है जो ये बताता है जो प्रोडक्ट है उसे बनाने के लिए చూడండి. सबसे पहले आपको एक सॉफ्ट ब्रश लेना है और उसमें आपको ఎలా వాడాలని గూడా చెప్తున్నారు చూడండి. చిన్న పిల్లలకి చెప్పినట్టు. మనము అది గూడా నేర్చుకోవాలా. కొన్ని ఎలా వాడాలో గూడా తెలీదు. ఏదో ఎట్లా పడితే రుద్దుతా ఉంటాం. బాగా చూడండి. ఓకేనా? బాగా. వీడియో బాగా చూడండి. सबसे पहले आपको एक सॉफ्ट ब्रश लेना है और उसमें आपको थोड़ा सा हाउमा टूथपेस्ट लेना है और उसके बाद फिर आपको ब्रश को थोड़ा टेढ़ा करके करीब 45 डिग्री के एंगल में अपने दांतों की सफाई कर टेढ़ा करके करीब 45 डिग्री के एंगल में చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు? 45 డిగ్రీస్‌లో పెట్టాలంట యాక్చువల్‌గా. మనమేందంటే ఇట్లా స్ట్రెయిట్‌గా పెట్టి ఇట్లా అంటాం. అర్థమైందా? ఇట్లా స్ట్రెయిట్‌గా పెట్టి ఇట్లా అనకూడదు. కొద్దిగా ఇట్లా వంచాల. ఇప్పుడు
ఇట్లా ఇప్పుడు అర్థమైందా కొద్దిగానా? ఇప్పుడు మనం స్ట్రైట్ పెట్టి ఇట్లా అంటాం కదా, ఇది స్ట్రైట్‌గా ఉండకూడదు ఇట్లా. ఇట్లా కొద్దిగా ఇట్లా ఇలా అనాలా. పైకి పైకి పెట్టి అనాలా. చూడండి చూపిస్తారులే. अपने दांतों की అట్లా. सफाई करनी है। అర్థమైందా? స్ట్రైట్‌గా అంటాం మనము. కొద్దిగా ఇట్లా ये आपको रोटेशन मोड में करनी होगी। హ్మ్. इसे आप थोड़ा सा घुमाते हुए अपने दांतों की రౌండ్‌గా తిప్పాల. పంటికి ఇట్లా రౌండ్‌గా తిప్పాల. ఇట్లిట్లా అనకూడదు. ఇట్లిట్లా అంటే పైన పైన మాత్రమే తగులుతది. ఆ సందులలో తగలదు బ్రషు. సో, దానికోసం రౌండ్‌గా తిప్పితే సందులలో కూడా తగులుతది. ఈ పేస్ట్‌తో సందులలోకి దొబ్బుతన్నట్టు అనుకోండి. పేస్ట్‌ని దొబ్బుతన్నట్టు నేర్చుకోండి. చూడండి ఒకసారి. सफाई कीजिए और एक ही जगह पे ఆ! नहीं करना है, सभी दांतों में करना है। ఎంత और फिर पीछे के जो అసలు నిజంగా మన షేప్ షాప్ కంపెనీ కోసం గ్రేట్ చెప్పాలి. గ్రేట్ క్లాప్స్ కంపెనీ కోసం. అసలు ఎప్పుడు చూడలే నేను ఇంతవరకు ఇట్లాంటిది. చూసారా మీరేమన్నా ఇట్లాంటిది? నేనైతే చూడలే. दांत है उनकी भी आपको अच्छे से क्लीनिंग करनी है। ఆ! और फिर आपको अपने जो दाएं बाएं वाले दांत है उनकी भी నీట్‌గా गोलाई చూడండి. में घुमाते हुए सफाई करनी है। और फिर ऊपर नीचे जो चबाने वाले दांत है उन्हें भी आपको अच्छे से साफ करना है। और फिर आपको पानी से कुल्ला कर लेना है। उसके बाद आपके जो दांत है वो साफ हो जाएंगे। సూపర్. సూపర్. నిజంగా చాలా నీట్‌గా చూపిచ్చారు. ఎలా బ్రష్ చేసుకోవాలో గూడా క్లియర్‌గా చూపిచ్చారు. ఊరికే మనం పైన పైన ఇట్లా అనడం అయిపోయింది. క్లోజ్ అయిపోయింది అంటాం. లోపల పెట్టి నీట్‌గా ఇట్లా అనడము, సైడ్‌కి అనడము, నీట్‌గా క్లియర్‌గా అది చూసుకోండి. ఓకే. ఫస్టు దాని తర్వాత మనకొకటే ఎట్లా అంటే చిన్నది కొంచెం చాలు. ఈమైన చాలు. ఇంతింత ఫుల్లుగా బ్రష్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు పెడతారు కొంతమంది ఇంత. ఇంత పెడతారు. బ్రష్ ఎంత పొడుగుందో ఆ బ్రషు అంత పెడతారు. అంత అవసరంలే. దానిలో కొద్దిగా చాలు. ఏమైనా చాలు. కొద్దిగా తీసుకోండి. తర్వాత ఇంగ మామూలుగా మనం చేస్తాం కదా అట్లా. సో, చాలామందేందంటే ఇది ఫ్రిడ్జ్‌లలో పెట్టాకండి. పేస్ట్‌ని ఫ్రిడ్జ్‌లలో పెట్టకూడదు. మనమోళ్ళు పెట్టరులే. అది తీసుకునేటప్పుడు కొద్దిగా పేస్ట్ నీట్‌గా ఒక చోట మనం ఎక్కడైతే పెడతామో ఒక 2 మినిట్స్ బ్రష్ చేయాల. యాక్చువల్‌గా చెప్పాలంటే 2 పూటలు బ్రష్ చేయండి బెస్ట్. పొద్దున మార్నింగ్ ఒకసారి, నైట్ అంతా తినేసిన తర్వాత పనుకునే ముందు ఒకసారి బ్రష్ చేయండి. బెస్ట్ ఇంకా. చాలామంది 2 టైమ్స్ బ్రష్ చేయమని చెప్తుంటారనమాట. డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తుంటారు. మార్నింగ్ ఒకసారి, రాత్రి ఒకసారి బ్రష్ చేయండి. కాబట్టి కొద్దిగా తీసుకోండి. ఈ బ్రష్ ఎఫెక్ట్ ఏందంటే ఒక 10 అవర్స్ ఉంటది. మనము బ్రష్ చేసుకొని పనుకున్నామనుకో ఫ్రెష్‌గా ఉంటది. పొద్దున్న లేచి చూసేసరికి కూడా నీట్‌గా ఉంటది. రాత్రి తిన్న అవి ఏందంటే పేరుకుంటాయి. అది 8 గంటలు మనం ఏదైతే తినిన తర్వాత మనం పొద్దున్న లేచేసరికి అది ఇంగా అప్పుడేమంటే డ్యామేజ్ చేస్తదనమాట టీత్‌ని. అర్థమైందా? డ్యామేజ్ చేస్తది. సో, అందుకోసమే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే పనుకునే ముందు తినిన తర్వాత బ్రష్ చేసి పనుకోండి. సరిపోతుంది. అంతే. ఓకే. है हमारे दांतों जिससे कि आपकी అనమాట. అర్థమైంది కదా! థాంక్ యూ సార్. థాంక్ యూ మేడం. ఈరోజు పేస్ట్ గురించి తెలుసుకున్నాం. అండ్ ఈరోజు ఇంక ఎవరన్నా ఈ పేస్ట్ వాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా చెప్పొచ్చు. నేను అన్‌మ్యూట్ చేస్తాను అందరిని. ఒక్కొక్కరుగా. మీకేం బెనిఫిట్ అయింది? ఫస్ట్ మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పి మీరు ఎక్కడి నుంచి, తర్వాత మీరు ముందు ఏదైనా మీకేమైనా పంటి సమస్యలేమైనా ఉన్నాయా? ఉంటే ఇది వాడిన తర్వాత దాని ఎఫెక్ట్ ఏదైనా రిజల్ట్ ఏదైనా వచ్చింది అంటే దాని రిజల్ట్ గురించి చెప్పండి. క్లియర్‌గా నీట్‌గా చెప్తే మనకు అర్థమవుతుంది. కొంతమందికి హెల్ప్ కూడా అవుతది. ఓకే. చెప్పండి ఎవరంతా ఫస్ట్? మిమ్మల్ని అన్మ్యూట్ చేసిన. రమణ సార్. చెప్పండి సార్ రమణ సార్. అన్మ్యూట్ చేసుకోండి. సార్ చెప్పండి. సార్ జయ సార్ చెప్పండి. వినపడుతుందా సార్? ఎంసాలో 56 వినపడుతుంది. వినపడుతుంది సార్. ఓకే. చెప్పండి సార్. సరే. దాదాపు 56, 58 సంవత్సరాలైంది ఒక మారుమూల విలేజ్‌లో ఉన్నప్పుడు. అప్పుడు ఏం చేయాలంటే పెద్దలు గొప్పగా ఏది బొగ్గేసుకో అదేసుకో అంటా అని చెప్తాన్నారు సార్. బొగ్గేసుకో పోతాదిరా అది ఇది మళ్ళా వేపులతో తోము అని అంటున్నారు. మనకు తెలియదు ఇది పళ్ళ విషయం. అవి ఎట్టంటే కొన్ని అప్పుడు పళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఏదో దానికి పంటి కింద ఏదో పెట్టి ఇట్లా రోంచే పట్ల ఇట్లా పరిగిస్తే ఏదో పురుగులు చూపించన్నారు, పురుగులు వచ్చినాయని
అది వాళ్ళది చేతబడి మాదిరి. ఓకే. అట్లా కొందరు అట్లా చేస్తాను నేను అప్పుడు. హుహు. ఆ, మళ్ళా ఆ విలేజ్ నుంచి దాటి సిటీలోకి వచ్చినాక బ్రష్ పేస్ట్ తెలిసింది. అంతవరకు తెలియదు నాకు. యెస్. తర్వాత పేస్ట్ బెస్ట్ ఏ బెస్ట్ చేసినా పళ్ళు కదులుతాయి, నొప్పులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి సార్. తర్వాత మన పేస్ట్ మన బ్రష్ వచ్చిన మంచి అప్పుడు మెత్తగా కదిలే పళ్ళు కూడా గట్టితనం వచ్చేసింది. బా! సూపర్. మామూలుగా కాదు, ఎముకలైన నవ్వులే గట్టితనం వచ్చింది. గట్టితనం వచ్చి. ఆ విధంగా ఇప్పుడు నెంబర్ 1 గా ఉంటుంది. మీరు చెప్పిన దాంట్లో కానీ ఇట్టిట్ట రౌండ్ గా చేసి తోమే దాంట్లో కూడా నాకు ఎక్కింది సార్ ఇప్పుడు. అది చాలా మంచిది సార్. ఓకే. ఈ రిజల్ట్ నేను తెలుసుకున్నా, వేరే వాళ్ళకి కూడా ప్రమోట్ చేస్తాను సార్. ఈ రకంగా సూపర్. సూపర్ నేను సార్. సేల్ చేసే దాంట్లో కూడా ప్రమోట్ చేసి చెప్తాను సార్. యెస్. గ్రేట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గ్రేట్ క్లాప్స్ రమణ సార్ కోసం. చూడండి బాగా నీట్‌గా చెప్పినారు. సూపర్. మనము ముందు చాలా మంది పేస్ట్ వాడేటప్పుడు కదులుతా ఉన్నాయి నిజంగానే. కొద్దిగా లైట్‌గా లూజ్ ఉంటాయన్నమాట. పట్టుకోండి అది గమ్ గట్టిగా. ఇప్పుడు చూడండి మన పేస్ట్ వాడిన తర్వాత కొద్దిగా టైట్ అయినాయి. ఏదైనా తినేదానికి కూడా కొద్దిగా పెద్దవాళ్ళకి కూడా తినేదానికి కూడా బాగుంది. అవునా? నిజం. కరెక్టే కదా! సో, అట్లా ఇంక నెక్స్ట్ ఇంకా ఎవరన్నా ఇట్లా తీసుకురంటే చెప్పండి. మేడం రామాదేవి మేడం చూపిస్తున్నారు. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఉంటది కదా! సరే. ఆ లోపల బాబాయ్ సార్ చెప్పాలనా? సార్ రామాదేవి మేడం చెప్పండి. సార్ మేము ఇంట్లో అందరం పేస్ట్ యూజ్ చేస్తున్నాం సార్. బా! సూపర్ మేడం. సార్ నాకు ఫస్ట్ అయితే ఈ చిగుళ్ళు బాగా నొప్పులుగా ఉండి అక్కడక్కడ కొంచెం పూతలాగా వస్తుంది కదా సార్, అట్లా వచ్చేది సార్. వారానికి 2 సార్లు అట్లా నొప్పులు ఎక్కువగా ఉండేది. హుహు. అసలు మనం పేస్ట్ వాడినప్పటి నుంచి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్. అసలు అట్లాంటివి ఎప్పుడే కానీ రాలేదు. ఇంకా నోటి నుంచి కూడా స్మెల్ అట్లా కూడా బాగా ఉంది సార్. క్లియర్ అయింది. క్లియర్ అయిపోయింది సార్. ఓకే. సూపర్. అంటే మనకు అదే మెయిన్ ఏందంటే మన తరపున ఇప్పుడు చాలా మంది కూడా చెప్పారనమాట. మన పేస్ట్ వాడుతా అంటే రాత్రి వరకు కూడా బాగా ఫ్రెష్‌గానే ఉంది. పళ్ళు కూడా బాగా ఫ్రెష్‌గా అనిపిస్తున్నాయి సార్. ఏదైనా తింటున్నా కూడా బాగా అనిపిస్తుంది. చాలా మంది చెప్పారు. గ్రేట్ మేడం. గ్రేట్ క్లాప్స్ మేడం కోసం, రామాదేవి మేడం కోసం. అండ్ ఇంకా నెక్స్ట్ బాబాయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు బాబాయ్ సార్. బాబాయ్ సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి. నాకు పనులు సలుపులు ఉన్నాయి సార్. అది వాడే ద్వారా సలుపులు పోయినాయి సార్. అంటే సలుపులు అంటే? కొద్దిగా నొప్పి ఉంటానండి అప్పుడప్పుడు. ఓకే. ఓకే. అది సార్. ఓకే. అది తీసుకున్నారు. మీరు కూడా చాలా మందికి ఇస్తున్నారా? చాలా మందికి సేల్ చేశాను సార్. వాళ్ళు కూడా కొద్దిగా పర్వాలేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవ్వండి అని చెప్పారు సార్. ఓకే. ఓకే. గ్రేట్. అట్లా నొప్పులు కూడా పోతాయి. సో అదే కదా చెప్పింది. అవును సార్. నొప్పులు కూడా పోతాయి. థ్యాంక్ యూ సార్. గ్రేట్ క్లాప్స్. అండ్ నెక్స్ట్ జియో సార్. చెప్పండి. మీరే చెప్పండి. నాకు పండు లాస్ట్ మధ్యలో పండు బాగా పుచ్చిపోయింది సార్. అది దానివల్ల నొప్పి బాగా ఉన్నది. ఈ బ్రష్ తీసుకున్నప్పటి నుంచి ఆ బ్రష్ బాగా వాడటం, దాంట్లో ఉన్నటువంటి డస్ట్ అంతా బయటకు వచ్చేసి పండు ఎలాంటి నొప్పి లేకుండా బాగుంది సార్ ఇప్పటి వరకు ఈ పేస్ట్ వలన. తర్వాత నేను కూడా ప్రమోషన్ చేశాను సార్. ఒక 4-5 మందికి ఇచ్చాను. వాళ్ళు కూడా బాగా వాడుతున్నారు సార్. జియో సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ సార్. గ్రేట్ క్లాప్స్. చూడండి సార్కు మామూలుగా మధ్యలో పంటికి వస్తుంది కదా, పంటికి లోపల పుచ్చిపోతుంది. పుచ్చిపోయిన తర్వాత చాలా మంది ఏంటంటే చిన్నది ఏదైనా జరిగినప్పుడు నొప్పి వచ్చినా కూడా డాక్టర్ కాడికి పోతాం మనం. అదే డెంటిస్ట్ కాడికి పోతాం. ఇంకా చూపించేది వాళ్ళు ఇంత ఉంటే కూడా ఏం చేస్తారంటే మొత్తం పీకి బయటికి తీసి దానికి రూట్ కెనాల్ చేయాలంటారు. అవునా కదా? రూట్ కెనాల్ చేయాలంటారు. ఒక 6,000 7,000 ఎంతో తెలిసిన వాళ్ళు అంటే తీసుకుంటారు. లేదంటే ఒక 15,000 కూడా తీసుకుంటారు కొంతమంది. అట్లా ఒక పంటికి తీసి మొత్తం అంతా వేసాల్సి వస్తుంది. సిమెంట్ వేసేస్తారు దాంట్లో ఇంకా రాకోకుండా అంట. యాక్చువల్ సిమెంట్ వేసుకుంటా పోతా ఉంటే ఊరికే ఏదో తింటనట్టు ఉంటుంది కానీ దానికి సంబంధించిన బెనిఫిట్ తీసుకోలేం. ఏమైనా కానీ పండ్లు నీట్గా అలాగే ఉంటేనే, న్యాచురల్గా ఉంటేనే బాగుంటుంది దాని ఎఫెక్ట్. కాబట్టి ఆ విధంగా చేయండి. నెక్స్ట్ అష్టపూర్ణ మేడం చేస్తా ఉన్నారు చెప్పండి. కాంత మేడం నెక్స్ట్ మీరు రెడీ ఉండండి. జో సార్. మేడం జయ మేడం. సార్ పేస్ట్ వాడడం వల్ల అసలు దుర్వాసన అలా అనేది ఉండడం లేదు సార్. ఓకే. అంతకు ముందు అంటే అట్లా
అంటే వాడుతున్నాం నోరంతా తిమ్మిరిగా అట్లా ఉంటాను సార్ వేరే పేస్ట్ మనం వాడేటప్పుడు. కానీ ఇప్పుడు మన షాప్ లో పేస్ట్ వాడినప్పటి నుంచి అట్లా ఉండదు సార్. మనం ఏదన్నా 2 రకాలు మనము తినేటప్పుడు కానీ ఏమైతుందంటే ఆ పేస్ట్దే ఇది అయితే ఉంటది కానీ వేరేది మనం తిండిది టేస్ట్ అనేది రాకుండా ఉన్నది సార్ అప్పుడు ఎస్ మ్యామ్. బయట పేస్ట్ వాడినప్పుడు. ఇప్పుడు అట్లా కాదు సార్, మనకు మన పేస్ట్ వాడినప్పుడు మనం ఏం తిన్నా గానీ ఆ టేస్ట్ మనకు తగులుతుంది నోటికి. మనం పేస్ట్ ప్రతి ఒక్కరు వాడుతున్నాం సార్. ఇంకా వేరే వాళ్ళకి కానీ ప్రమోట్ చేస్తున్నాం సార్ పేస్ట్. ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తుంది పేస్ట్ గురించి. అట్లే కానీ ఇంకొకటి గల్లా కానీ వచ్చేస్తుంది సార్ బాగా. కలర్ కూడా కొందరు గల్లా తీయడం కొంచెము ఇబ్బందిగా పడుతున్నారు. బెస్ట్ చేసేటప్పుడు ఊరికే బెస్ట్ చేయడం రావడం అట్లా అవుతున్నది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా బెస్ట్ చేసేటప్పటికి గల్లా మాదిరి గానీ వచ్చేసేది ఇది అవుతుంది సార్. సూపర్ థ్యాంక్ యూ సార్. సూపర్ ఎక్సలెంట్ సార్ బెస్ట్ మన బెస్ట్. థ్యాంక్ యూ సార్. మేడం, మంచి రిజల్ట్ తీసుకున్నారు. సూపర్ మేడం, గ్రేట్ సార్ గ్రేట్ మేడం, గ్రేట్ క్లాప్స్ మేడం కోసం. అండ్ నెక్స్ట్ కాంతం మేడం. జయ సార్, మేడం జయ గుడ్ మేడం. మార్నింగ్ సార్. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సార్ నాకు ఫస్ట్ లాస్ట్ పండు అడ్డం వచ్చింటే పగల కొట్టించింది సార్. దాంట్లో అంతా ఇరుక్కొని నొప్పి తీయడము అట్లా ఉంది సార్. ఓకే నాకు అది వాడినప్పటి నుంచి ఏం నొప్పి కానీ అలాంటి ఏం లేదు సార్, బాగుంది సార్. ఓకే అదే విధంగా నేను చాలా అమ్మడం కూడా అమ్మినాను సార్. చాలా మందికి పేస్ట్ యూజ్ చేస్తున్నారు కదా సార్, డాక్టర్లు కూడా తీసుకొని అదే పని అడిగి తెచ్చుకొని వాడుతున్నారు సార్. బాగుంది సార్ పేస్ట్. సూపర్ సూపర్. నిజంగా కొంతమంది చాలా మంది చెప్పారు అనమాట, డెంటిస్ట్లకు కూడా ఇచ్చినారు. ఇచ్చినాను సార్, నేను మామూలు డెంటిస్ట్ పిల్లల డాక్టర్కి ఇచ్చినా సార్, అదే వాడుతున్నాను. అట్లా డెంటిస్ట్లకు కూడా ఇచ్చి కొంతమంది వాళ్ళు కూడా రికమెండ్ చేస్తున్నారు అనమాట, ఇది బాగుంది చూడండి. ఎందుకంటే చాలా మంది సెన్సరైన్ వాడుతుంటారు, సెన్సరైన్ ఇవ్వమంటారు. సెన్సరైన్ చూస్తే సుమారుగా 200 ఉంటుంది పేస్ట్, అవునా కదా? సెన్సరైన్ చాలా కాస్ట్లీ. బట్ ఇదేంటంటే ఏదో మన పేస్ట్ మనకు 8 రూపీస్కి వస్తుంది, అవునా? 474 పడతాయి, 6 8 రూపీస్ కాదు, 79 రూపీస్ అనుకోండి. బట్ ఏంటంటే 8 రూపీస్ మనకు కావాలంటే దీన్ని మనం 100 రూపీస్ సేల్ చేసుకోవచ్చు. దీని మీద ఎంఆర్పి సుమారుగా 159 రూపీస్ ఉంటుంది. ఎంఆర్పి మీరు చూడొచ్చు, 159 ఉంటుంది. సో మనకి 80 రూపాయలు వస్తుందంటే సగానికి వస్తుంది మనకు పేస్ట్. సగానికి వచ్చిందంటే ఇంకా చూడండి ఎంతమందికి వాడితే. అసలు 100 అంటే చాలా తక్కువ అనుకుంటారు, ఎందుకంటే ఇది చాలా ప్రీమియం క్వాలిటీ పేస్ట్. పెద్ద పెద్ద పేస్ట్లు ఎట్లయితే ఉంటాయో అలాంటి పేస్ట్ కాబట్టి 100 రూపాయలకి మామూలు బయట పేస్ట్ రావు. ఇంత మంచి పేస్ట్లు, అంత కెమికల్స్ కలిపిన పేస్ట్లే వస్తాయి. కాబట్టి ఇది చేయండి. మధు సార్ చెప్పండి, అన్మ్యూట్ చేసి చెప్పండి. చేసాం సార్. మా అబ్బాయికి 6 ఇయర్స్ అబ్బో ఉన్నప్పటి నుంచి కూడా పండ్ల నొప్పి బాగా ఉంది సార్. ఓకే డెంటల్ డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాను. ఓకే ఆయన పండ్లు టీఆర్ తర్వాత నాకు మా బాబుకు ఎప్పటికీ టూత్ పేస్ట్ వాడుతున్నా సార్. కంటిన్యూగా ఇప్పుడు 4వది టూత్ పేస్ట్ వాడుతున్నా సార్. సూపర్. మెరిట్ అయితే బాగుంది సార్ పిల్లోనికి. ఎస్ అవును సార్. ఇది తప్ప పిల్లోడు నెక్స్ట్ ఏ పేస్ట్ వాడకుండా ఉన్నాను సార్. సూపర్ అనమాట. అదే వాడుకోండి. సో కాబట్టి చాలా మంది ఏంటంటే మనకి ఎప్పుడు తెలుస్తుందంటే ఈ పేస్ట్ వాల్యూ, ఈ పేస్ట్ వాడిన తర్వాత కావాలంటే వేరే పేస్ట్ వాడి చూడండి, ఏదో ఇదో ఫీలింగ్ వస్తుంది. మన పేస్ట్ ఒకసారి లేకపోతే పైన వాడితే అప్పుడు అనిపిస్తుంది అనమాట, ఏదో ఇది ఎక్కువ పవర్ ఉన్నట్టుంది, ఏదో కెమికల్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి అనేసి అప్పుడు తెలుస్తుంది. పవర్ కొడుతూ ఉంటుంది అనమాట, ఏదో డ్యామేజ్ చేసే మాదిరి అనిపిస్తూ ఉంటుంది, మనకే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు మనం ఎప్పుడు ఇంకా కెమికల్స్దే వాడి 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 కెమికల్స్కి అలవాటు పడిపోయినాం కాబట్టి మనకు తెలియలే ఇంతవరకు. ఇప్పుడు న్యాచురల్ది వాడి కెమికల్స్ వాడితే అప్పుడు తేడా తెలుస్తుంది, అప్పుడు మన పేస్ట్ బాగుందని అప్పుడు అర్థమవుతుంది అనమాట. సో అది తెలుసుకోండి. నెక్స్ట్ ఇంకా ఎవరో చేతులు ఎత్తాను, ఎవరు నెక్స్ట్? బాబు సార్ చెప్పండి. శుభం మేడం నెక్స్ట్ మీరే, అన్మ్యూట్ చేసుకోండి మీరు. శుభం మేడం. సార్ సార్ నేను ఫస్ట్ ఎక్కువ బొగ్గు ఉప్పు అట్లాంటి తోముతాను నేను. మధ్యలో మన కోల్గేట్ వాడుతున్నాను. తర్వాత పండికి పోయినప్పుడు నా లాంగ్ పోయినప్పుడు అక్కడ ఎక్కువ వేపుల్ల, ఉత్తరేనాకు పుల్ల, ఈత పుల్లలు అట్లాంటివి వాడుతాను సార్. దానివల్ల దుర్వాసన అనేది పద్దెనిమిది పోకుండా వాసన వస్తుండేది. అట్లే కోల్గేట్ తో అట్లే పని జరుపుతున్నాను. ఇక్కడ ఈ కంపెనీలోకి వచ్చిన తర్వాత
నేను పేస్ట్ తీసుకున్నాను సార్. ఇప్పుడు 6 నెలల నుంచి వాడుతున్నాను సార్. ఇది వా. నోటి దుర్వాసన అనేది లేదు. కనీసం అంటే లోపల పండ్లు అనేది నొప్పులు అనేటివి కూడా ఏం పోయినాయి, ఏం లేవు, క్లియర్ గా ఉంది సార్. ఇది ఇప్పుడు కనీసం అంటే నేను ఒక 30-40 పేస్ట్ కూడా సేల్ చేసినాను. ఓకే, సూపర్ సార్. తర్వాత పేస్ట్ వల్ల చాలా బెనిఫిట్ ఉంది సార్. అందుకని నేను ఇది తప్ప ఇంట్లో మొత్తం అందరం ఇదే వాడుతున్నాం సార్, వేరే ఏం వాడలేదు. గ్రేట్ గ్రేట్ సార్, సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మెయిన్ Thank you, sir. పని చేసేటప్పుడు కానీ, ఎక్కువ తినేటప్పుడు కానీ, ఏవి పడితే అవి తినేటప్పుడు కానీ ఇటన్నీ స్మెల్ వస్తూ ఉంటుంది. అండ్ ఎక్కువసేపు ఏవి పడితే అవి తినలేము. చాలా మంది పండ్ల నొప్పులు వస్తాయని చెప్పి అన్ని తినలేరు. గట్టిగట్టివి తినలేరు. ఇప్పుడు చూడండి, మన పేస్ట్ వాడతా మీకు ఏది కావాలంటే తినొచ్చు. మీకు ఏది కావాలంటే తినొచ్చు, ఏవైనా అరుగుతాయి. సో కాబట్టి నెక్స్ట్ మేడం శుభ మేడం అడ్మిట్ చేసుకుంటారా? గ్రేట్ క్లాస్ బాబు సార్ కోసం. రావడం లేదా? ఓకే. మీరు తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీకు సపరేట్గా అన్ని వీడియోలు చేస్తాంలేండి, అప్పుడు అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారంటే చెప్పండి. ఓకే, లేదంటే నేను ఒకసారి చెప్పి మన లాస్ట్ మన వెంకటలక్ష్మి మేడం చెప్దాం. ఇప్పుడు నేను కూడా వాడుతున్నాను అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో పేస్ట్ ఏది పడితే మనం మామూలుగా జనరల్గా వాడుతున్నాం, అదే బాగుంటాయని అనుకుంటుంటాం. కాకపోతే ఏంటంటే నాకు కూడా ఏదైనా స్వీట్ తింటుంటాం కదా మనం. స్వీట్ తిన్నప్పుడు కొద్దిగా లోపల తగినప్పుడు నమిలినప్పుడు ఏమవుతుందంటే జమ్ము అని సెన్సిటివిటీ వస్తుంటుంది. చల్లవి తాగినప్పుడు, నీళ్ళు కూడా తాగినప్పుడు కూడా కొద్దిగా జమ్ము అంటుంటుంది అనమాట. పళ్ళు పీకుతున్నట్టు ఉంటుంది. సెన్సిటివ్ అంటారు దాన్ని, సెన్సిటివిటీ. సో ఇప్పుడు మన పేస్ట్ వాడిన తర్వాత చాలామంది ఆ సెన్సిటివిటీ కోసం సెన్సోరైన్ వాడమంటారు. అది అతిక్యూర్ అవుతాయి, అది 200 ఉంది. సో ఇప్పుడు ఇదేంటంటే మనకు 80 రూపాయలకే మనకు వస్తూ, నిజంగా ఇది ఎప్పుడైతే నేను వాడుతా ఉన్నాను అప్పుడు ఏది తింటున్నా కూడా నాకేం అనిపించడంలే. టేస్ట్ బాగా తెలుస్తుంది, ఇంకా బాగా తెలుస్తుంది, ఫ్రెష్గా ఉంది. చాలాసార్లు నేను అనుకుంటాను ఎందుకు స్వీట్ అని, నేను కూడా కొద్దిసార్లు మానేసిన స్వీటే తినడం. అది ఎందుకంటే అట్లా సెన్సిటివ్ వస్తుంది, అది ఎట్లా ఉంటుంది అనమాట. సో అట్లా ఎందుకంటే ఇది ఏజ్కి సంబంధంలే. ఇప్పుడు సెన్సిటివ్ అనేది ఏజ్కి సంబంధం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలకు అందరికీ వస్తున్నాయి. ఎందుకంటే తినే ఆహారమే ప్రాబ్లం కాబట్టి. మన చుట్టుపక్కల ఏదైతే తింటున్నామో డైలీ అవన్నీ దానివల్ల బ్యాక్టీరియా చేరుకొని ఎక్కువ అయిపోతుంది పంటికి. కాబట్టి అందుకోసమే ఇదంతా లేకోకుండా మనం ఈ పేస్ట్ వాడడం వల్ల నిజంగా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అప్పటి నుంచి ఇంకా టూత్ పేస్టే ఇంతవరకు సుమారుగా 3 సంవత్సరాలు అవుతుంది పేస్ట్ వచ్చి. ఆ 3 సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నాం పక్కాగా, డైలీ ప్రతిరోజు ఇంకా పేస్టే. కాబట్టి ఈ విధంగా నిజంగా చాలా హెల్ప్ చేసింది అనమాట మాకు. థ్యాంక్ యూ సెఫ్ షాప్, థ్యాంక్ యూ హెర్బల్ టూత్ పేస్ట్. నిజంగా దీనికోసం థ్యాంక్ యూ చెప్పాలా. దీనివల్ల ప్రతిరోజు వాడుతూ నిజంగా హ్యాపీ ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ సార్. అండ్ అశ్వత్ సార్ చెప్పండి. జోహో సార్, మా కొడుకు అయితే పండ్లు పుచ్చిపోయి ఓని ఏడుచాడు. ఆడికి 2 పండ్లు పోయినాయి. ఇప్పుడు పేస్ట్ తప్పక ఏది వాడము. అలా మా ఊర్లో కూడా 5 మంది దానా తీసుకుంటున్నారు. 2 ఇళ్ళ కాడికి పోయినా వాళ్ళతో మాట్లాడించమని. ఒకరు ఊరికి పోయినారు, ఇంకొక ఆమె గడ్డికి పోయిందంట. ఇంకొక వాళ్ళు ఇచ్చిన వాళ్ళండి. ఓకే, సరే, నో ప్రాబ్లం. మీకు ఇప్పుడు వాడేదానికి మీ ఇంట్లో ఏ బెనిఫిట్ వచ్చింది? 100% 100కు 1000% అంత రిజల్ట్ ఉంది ఈ పేస్ట్ మీద. పేస్టే కాదు, ప్రతి ఒక్కటి కూడా. అలాగే గవర్నమెంట్ టీచరు వెంకటేశ్వర్ల సార్ అని మొన్న 10 రోజుల కిందట 2 బ్యాగులు పెట్టుకున్నాడు 12. ఇప్పుడు మళ్ళా 4 పెట్టుకున్నాడు, అది రీసేల్ పెట్టుకున్నాడు. ఆయనకు ఫోన్ చేసిన, సార్ సేవింగ్ చేసుకుంటాను, ఒక 2 నిమిషాలు నాకు మాట్లాడతా సార్ పేస్ట్ గురించి అని అన్నారు. లింక్ కూడా పంపించిన. ఓకే సార్, ఆయన ఏమన్నా చూస్తాం. ఓకే సార్, ఉండండి, అన్మ్యూట్ చేసుకోమని చెప్పండి ఒకవేళ ఫోన్ చేసి. ఓకే, థ్యాంక్స్. ఓకే సార్, గ్రేట్ అనమాట. సో ఇట్లా చాలా మంది పేస్ట్లు వాడుతూ హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఎవరు? రమణ సార్, కైపా రమణ సార్ ఉన్నారా? ఉన్నారు సార్. ఓకే సార్, రమణ సార్ చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. పేస్ట్ వల్ల మీకేం బెనిఫిట్ వచ్చింది? మన పేస్ట్ రావడం లేదా? అన్మ్యూట్ నవ్వు అని మనకు స్క్రీన్ మీద వస్తుంది. వచ్చింది, ఎస్ చెప్పండి. చెప్పండి సార్, రమణ సార్ చెప్పండి, వినపడుతుందిలేండి. చెప్పండి సార్, రమణ సార్ అన్మ్యూట్ చేసుకున్నారు, మళ్ళీ మ్యూట్ చేసుకున్నారు సార్. ఓకే, సర్లేండి మేడం, తర్వాత సర్వేని చూసి చెప్పండి. నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఉన్నారా మేడం? సురేష్ సార్ టీం నుంచి కానీ ఇంకా ఎవరైనా పేస్ట్ వాడి చెప్పి
క్రియేట్ చేసిన ఎవరైనా ఉన్నారంటే వీడియోలు ఆన్ చేసుకొని హ్యాండ్ రైజ్ చేసి నాకు కనపడుతుంది అనమాట. వీడియోలు ఆఫ్ చేసుకుంటే నాకు తెలియదు. కొంతమంది అన్మ్యూట్ చేసుకో రమణ సార్, అన్మ్యూట్ చేసుకో. బల్బు మాదిరి ఉండేది వద్దు అది. ఓకే ఓకే మేడం, ఉండండి. జయహో సార్, అనునిసా మేడం చెప్పండి. నేను వాడుతున్నాను సార్, బాగుంది. ఓకే. మా వాళ్ళు మా అన్న కూతురు ఉంది వాడి ఉమ్, ముందు కంటే నాకు పన్ను నొప్పి ఉండింది, ఉమ్, అసలు లేదు. ఇంకొకటి అత్త అని తీసుకున్నారు. ఓకే మేము కంటిన్యూ వాడుతున్నాం సార్, మాకు అందరికి బాగుంది. ఓకే మేడం, గ్రేట్, సూపర్. అదే వాడుతున్నాం, మేము వేరేది కొనడంలా. అంతేలేండి, ఇంకా ఏది బాగుంటుంది మనకి అదే, సూపర్. ఇంట్లో అన్ని అవే వాడుతున్నాం సార్ మేము. సేఫ్ షాప్ లో అన్ని టీ పొడి, కాఫీ పొడి, అన్ని ఓకే మసాలాలు. గ్రేట్ మేడం, గ్రేట్ క్లాప్స్ మన కోసం. అండ్ ఇంకా లేట్ లేకోకుండా మన గ్రేట్ వెంకటలక్ష్మి మేడంని పిలుచుకుందాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. గ్రేట్ క్లాప్స్ సార్, ప్లీజ్ మేడం. థ్యాంక్ యూ డైమండ్స్ అందరికి వెల్కమ్, గుడ్ మార్నింగ్. గ్రేట్ అన్నమాట, సూపర్ సెషన్. మీ అందరికీ అర్థం చేపించే విధంగా ఈరోజు సేఫ్ షాప్ కంపెనీ మనకు ప్రొడక్ట్ ఇవ్వడం, దాన్ని అర్థం చేపించడం గురూజీ బ్లెస్సింగ్స్తో దత్తా చేశారు. గ్రేట్ క్లాప్స్ దత్తా కోసం. గ్రేట్ డైమండ్, ఇలాగే పవర్ఫుల్గా మీ లీడర్షిప్ అంతా గ్రేట్గా రెడీ అయిపోవాలన్నమాట. గ్రేట్, సూపర్, కంగ్రాచులేషన్స్ అందరికీ. ఎందుకంటే థ్యాంక్ యూ సార్స్ అండ్ మేడం. నా పేరు కేవి లక్ష్మి, మాది కమలాపురం. నేను ఈ ఫేస్ట్ వచ్చినప్పటి నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా నాకు కిషోర్ గురించి చెప్పారనమాట, సూపర్గా ఉంది పేస్ట్ అనేసి. వెంటనే తీసుకోవడం జరిగింది, ఎందుకంటే నాకు పళ్ళు నొప్పి ఉన్నాయి అనమాట. ఎంతంటే నీళ్లు తాగాలంటే చల్ల నీళ్ళు జూమ్ అనేది, కుండలో నీళ్ళు తాగాలన్నా కానీ జూమ్ అనేది అనమాట. అప్పుడు అనిపించింది అనమాట. తర్వాత వాడిన తర్వాత ఇంకా కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ప్రతిరోజు సేఫ్ షాప్ పేస్టే. నాకు నోటి మంట కూడా వచ్చేది, వారం రోజుల వరకు ఏం ఫుడ్ తినేదాన్ని కాదు. తర్వాత కొంచెం గొంతు నొప్పి కూడా ఉండింది, అది పోయింది. పండ్లంతా జిల్లం అనేటివి. పేస్ట్ వచ్చే ముందే 15,000 ఖర్చు పెట్టుకున్నారు 2 పళ్ళకు. కుచ్చులు వచ్చినాయి 2 పళ్ళకు. ఇప్పుడు వాడబట్టి దగ్గర 3 సంవత్సరాల పైన అయింది. అప్పుడే అన్నారనమాట, ఈ పండు చేపించుకుంటున్నామమ్మా, వెనక పండు కూడా కొంచెం డ్యామేజ్గా ఉంది, ఒక 5-6 నెలల్లో ఇది కూడా చేపించుకోవాలా అన్నారు. ఇప్పుడు 3 సంవత్సరాల పైన అవుతుంది, 4వ సంవత్సరం ఇది. ఇప్పటికి ఆ నొప్పి కానీ ఏమే కానీ లేదు. కాబట్టి ఈ విధంగా వేలు హాస్పిటళ్లకు మనం ఖర్చు పెట్టేస్తున్నాం. ఒక పండు చూపించుకొని అదేమన్నా చేపించుకోవాలంటే 10,000కు పైన అయిపోతుంది. కాబట్టి 10,000 అంటే ఎన్ని రోజులు వస్తుంది మనకి పేస్ట్. ఈ పేస్ట్ మనం ఎక్సలెంట్గా ఉంది. దీని కాస్ట్ 80 రూపాయలు మాత్రమే. మనకు 160 రూపాయలకు వచ్చేది 20 రూపాయలకి మనకు వస్తుంది. అంటే ఇంత లక్కీ ఛాన్స్ మనకు అంతకంటే లేదన్నమాట. సేఫ్ షాప్ గ్రేట్ క్లాప్స్ ఒకసారి. అదే కాకుండా సేఫ్ షాప్లో ఉన్నాం కాబట్టి దాని వాల్యూ ఇంత తెలిసింది. సేఫ్ షాప్లో లేకపోతే మనం చెప్పినా కానీ కొంతమంది అర్థం అయ్యిండొచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్నాం కాబట్టి ప్రతిరోజు దాన్ని వాడుతున్నాం కాబట్టి ఇంతమంది రిజల్ట్ తీసుకుంటున్నారు. ఆరోగ్యము ఐశ్వర్యం 2 ఇచ్చే సేఫ్ షాప్ కోసం, గ్రేట్ మెంటార్స్ కోసం, గ్రేట్ టీమ్ కోసం, గ్రేట్ అప్లైనర్స్ కోసం గ్రేట్ క్లాప్స్. గ్రేట్ సార్,